క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. యేసుక్రీస్తు వారిచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా వరుసగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఓకే, ఈ రెండవ రాకడ వర్తమానాలు సబ్జెక్టు చెప్పటానికి 3 సంవత్సరాల ప్రణాళిక ఏర్పాటు చేశాం. అందులో 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకోవటం జరిగింది. ఈ 3వ సంవత్సరాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల ప్రణాళికలో యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు మీ అందరికీ సంపూర్ణంగా అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, అయితే మధ్యలో మరి క్రిస్మస్ నూతన సంవత్సరానికి సంబంధించిన 2 వర్తమానాలు మీకు అందించడం జరిగింది. ఆ వర్తమానాలు ఎవరైనా చూడకపోతే వాటిని మీరు యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ నూతన సంవత్సరం అంతా కూడా రెండవ రాకడ వర్తమానాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమానికి క్రమంగా హాజరై మంచి నోట్స్ని సిద్ధం చేసుకొని ఆత్మీయంగా మీరు బలపరచబడాలని మనం చేస్తూ ఉన్నాం. ఓకే, మరి ప్రస్తుతం మనము మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాలు మనం చూడబోతున్నాం. ఈ అంశాన్ని ముఖ్యంగా 3 వర్తమానాలు 3 కార్యక్రమాల్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఈ విషయాలు ప్రేక్షకులందరూ తెలుసుకోవాలి. మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న 3 భేదాలు, వాటిని గురించి మనం ఆలోచించేద్దాం. సో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రెండవ రాకడ వర్తమానాలు ప్రణాళిక 2 సంవత్సరాలు విజయవంతంగా జరిగించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3వ సంవత్సరం కూడా మేము సహాయం కోరుకుంటున్నాం. కృప చూపండి. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని మనం చేస్తున్నాం. ప్రస్తుతము మరి రెండవ రాకడ వర్తమానాల్లో నాయన ఈరోజు మేము 106వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్య ఉన్న భేదాలు, అందులో మొదటి భేదం గురించి మేము తెలుసుకోబోతున్నాం. సహాయం చేయండి. యేసుక్రీస్తు దేవుణ్ణి బయలుపరచుట, ఈ అంశమును గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని, మాకు అవసరమైన సందేశము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్నా చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినందరూ కూడా షేర్ చేయండి. రెండవ రాకడ వర్తమానాలు 2 సంవత్సరాలు విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. ఈ 3వ సంవత్సరం కూడా కొనసాగుతాయి.
ఆ తర్వాత ఈ సబ్జెక్టు ముగించబడుతుంది. అర్థం చేసుకోండి. ఓకే, మరి గత కార్యక్రమాల్లో మనం ఏమి నేర్చుకున్నాము? క్రిస్మస్ను గూర్చి, నూతన సంవత్సరమును గూర్చి 2 వర్తమానాలు మీకు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆ 2 వర్తమానాలు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత ఈ 2వ రాకడ వర్తమానాల్లో 7 తీర్పులను గూర్చి మనం నేర్చుకున్నాం. ఇదొక ఉపాంశం. 7 తీర్పులు మీకు గుర్తున్నాయా? ఈరోజు ప్రత్యేకంగా మరొక అంశాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటి రాకడకు 2వ రాకడకు మధ్య ఉన్న 3 భేదాలు. ఈ 3 ముఖ్యమైన భేదాలు 3 వర్తమానాల రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు మొదటి భేదం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి. దానికి ముందు మరి మనం గతంలో నేర్చుకున్న 7 తీర్పులు ఒకసారి మీకు గుర్తున్నాయా? గుర్తు చేసుకోండి, గమనించండి. వాక్యానుసారంగా మరి 7 తీర్పులు ఉన్నాయని మనం ఎన్నో కార్యక్రమాల్లో చూడటం జరిగింది. ఏమేంటి 7 తీర్పులు? 1, యేసుక్రీస్తు వారి శిలువలో పొందిన తీర్పు. 2వది, ప్రభు బల్ల దగ్గర జరిగే తీర్పు, కృపాసింహాసనపు తీర్పు. ఓకే. 3, న్యాయపీఠం దగ్గర సంఘానికి జరిగే తీర్పు. 4, మహిమగల సింహాసనం దగ్గర ఇశ్రాయేలు జాతికి జరిగే తీర్పు. 5, మహిమగల సింహాసనం దగ్గర అన్ని జనులకు జరిగే తీర్పు. 6, పరద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. 7, ధవళ సింహాసనపు తీర్పు. ఇక్కడ దాకా వచ్చింది మన బడి, అంతేనా? 2వ రాకడ వర్తమానాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ సబ్జెక్ట్లో అనేకమైనటువంటి ఉపాంశాలు నేర్చుకుంటున్నాం. కనుక గత సంవత్సరం మనం చివరిలో ఎంతవరకు వచ్చామంటే 7 తీర్పుల గురించి ఆలోచన చేశాం. ఈ 7 తీర్పులకు సంబంధించిన చాలా విషయాలు చెప్పడం జరిగింది. ప్రేక్షకులు ఆ విషయాలు మీరు తెలుసుకోవటానికి యూట్యూబ్లో 7 తీర్పుల గురించి మీరు చూడవచ్చు. తర్వాత చివరిలో క్రిస్మస్, నూతన సంవత్సరపు వర్తమానాలు కూడా మీకు అందించాం. అవి మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడాలని మేము ఆశిస్తున్నాం. ఓకేనా? ఈ నూతన సంవత్సరంలో మరలా ఈ 2వ రాకడ వర్తమానాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళిక విజయవంతంగా పూర్తి అవ్వాలి, ప్రార్థించండి. సో ఇప్పుడు మొదటి రాకడ, 2వ రాకడ. ఓకే, ఈ 2 రాకడల మధ్య ఉన్నటువంటి భేదాలు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత 2వ రాకడ లోపలికి మనం వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని ప్రవచనాలు, దర్శనాలు, మర్మాలు ఇవన్నీ మీకు చెప్పడం జరిగిద్ది. కాబట్టి ముందేం చేయాలంటే మొదటి రాకడకు 2వ రాకడకు మధ్య ఉన్న భేదాలు తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందే మీకు చెప్పాను. యేసుక్రీస్తు వారు మొదటిసారి మానవ జన్మ తీసుకొని శరీర రూపాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చి వెళ్ళాడు. అందుకని దీనికి మొదటి రాకడ అని మనం చెప్పాం. ఎందుకు? యేసుక్రీస్తు వారు భూలోకానికి రాకముందే ఉన్నాడు కాబట్టి, ఈ సృష్టి జరగకముందే ఉన్నాడు ఆయన. ఎట్లా? ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. అలాగే దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వంలో 2వ వ్యక్తి కుమారుడుగా ఉన్నాడు. అయితే వాక్యమై ఉన్న దేవుడు శరీర రూపాన్ని ధరించుకొని భూలోకంలోకి వచ్చాడు. కనుక దీనికి మనం ఏమని పేరు పెట్టాం? మొదటి రాకడ. ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చి వెళ్ళాడు కాబట్టి మొదటి రాకడ అని చెప్పాం. బాగానే ఉంది. ఆయన భవిష్యత్తులో మరలా రాబోతున్నాడు కనుక దానికి 2వ రాకడ అని పేరు పెట్టాం. ఓకేనా? మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు. 2వ రాకడలో త్వరలో భవిష్యత్తులో వస్తాడు. ఓకే. 2వ రాకడలో ముందొచ్చేదాన్ని రహస్య రాకడని పిలుస్తారని, తర్వాత వచ్చేదాన్ని బహిరంగ రాకడ అని పిలుస్తారని, మధ్యలో 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుందని మనం నేర్చుకోవటం జరిగింది. అంటే 2వ రాకడలో 2 దశలు ఉంటాయి: రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది, బహిరంగ రాకడలో మళ్ళీ సంఘం భూమి మీదకి దిగి వస్తుంది. ఇంతవరకు మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చిన దానికి 2వ రాకడలో మరలా వస్తాడంటున్నాం కదా, వచ్చేదానికి మధ్య ఉన్న భేదాలేంటి అనేది మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఇప్పుడు మొదటి భేదం గురించి ఈరోజు మనం ఆలోచిస్తే, అసలు యేసుక్రీస్తు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
ఏది? యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోకి రావడానికి, ఈ మానవ జన్మ తీసుకొని మన మధ్యలో కొంతకాలం నివసించి ఉండి వెళ్ళటానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి కారణం లేక ముఖ్యమైన భేదం ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనకు పరిచయం చేయటానికి వచ్చాడు. ఇది మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. యేసుక్రీస్తు మొదటి రాకలో ఎందుకు వచ్చాడంటే, దేవుణ్ణి లేక సృష్టికర్తని మనకు పరిచయం చేయటానికి, ఆయన ఉన్నాడు అని చెప్పడానికి, ఆయన ఎవరో రుజువు చేయటానికి ఆయన వచ్చాడన్నమాట. ఇప్పుడు ఈ లోకంలో మనుషులను మనం చూస్తే కొంతమంది నాస్తికులు ఉన్నారు, కొంతమంది ఆస్తికులు ఉన్నారు. అవునా? నాస్తికులేమో దేవుడు లేడు అంటున్నారు, ఆస్తికులేమో దేవుడు ఉన్నాడు అంటున్నారు. నాస్తికులు ఏమంటున్నారు? దేవుడు లేడు, దేవుడుంటే చూపించండి, దేవుడుంటే ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుడుంటే ఈ అన్యాయం, అక్రమం, అవినీతి ఎందుకు జరుగుతున్నాయి? దేవుడుంటే ఈ అన్యాయాన్ని ఆపొచ్చు కదా, అరికట్టొచ్చు కదా. కాబట్టి దేవుడు లేడు. సరే, ఉంటే కనపడమను, ఉంటే మాట్లాడమను. అసలు దేవుడు ఉంటే మనం తప్పు చేసినప్పుడు ఆయన శిక్షించవచ్చు కదా, అప్పుడు రెండో వ్యక్తి తప్పు చేయకుండా ఉంటాడు కదా. దేవుడు ఉంటే ఈ అసమానతలు ఎందుకున్నాయి, ఈ అన్యాయాన్ని ఎందుకు సహిస్తున్నాడు అని రకరకాల యచ్చ ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే దేవుడు లేడని. కీర్తన 14:1, 53:1 చెప్పినట్టుగా కీర్తన గ్రంథంలో 2 సార్లు చెప్పాడు నాస్తికుల గురించి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. సో దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు తన హృదయంలో. వాళ్ళు దేవుని దృష్టిలో చెడిపోయిన వాళ్ళు అసహ్య కార్యాలు చేస్తారు. అన్ని తప్పుల కంటే పెద్ద తప్పు దేవుడు లేడని చెప్పడం. దేవుడు లేడని చెప్పటమే ఒక పాపం, నేరం. కాబట్టి చాలామంది నాస్తికులు దేవుడు లేడు అని చెప్తుంటారు. కొంతమంది ఏమో హేతువాదులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడో లేడో మాకు కరెక్ట్గా తెలియదండి, మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాం, మేము ఏదైతే చూస్తామో అది నమ్ముతాం, చూడని దాన్ని మేము నమ్మం. దేవుడు లేడని మేము అనం కానీ మేము చూడాలి, చూస్తే నమ్ముతాం. మేము ఎప్పుడు చూస్తే అప్పుడు నమ్ముతాం. మాకు ప్రతిదానికి కారణం కావాలి, రుజువులు కావాలి. కనుక దేవుడు ఉంటే మాకు రుజువు చేసుకుంటే మేము నమ్ముతామని చెప్పి హేతువాదులు మాట్లాడతారు. అంటే హేతువాదుల పరిస్థితి ఏంటి? నాస్తికులకి ఆస్తికులకి మధ్య వర్గానికి చెందిన వాళ్ళు. అటు నాస్తికులు కాదు, ఇటు ఆస్తికులు కాదు. హేతువాదులు మధ్య తరహాలో ఉంటారు. సో నాస్తికులు ఒక ప్రక్క, హేతువాదులు ఒక ప్రక్క, ఆస్తికులు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ ఆ దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు. తెలియక ఏం చేస్తున్నారు? రకరకాల మతాలు పెట్టుకొని, రకరకాల గ్రంథాలు రాసుకొని, వేరు మతాల్లో, వేరు గ్రంథాల్లో దేవుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు, ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, ఆయన దర్శనం ఎలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఎలా ఉంటే మోక్షానికి వెళ్తాం, అలా ఉంటే మోక్షానికి వెళ్తామని చెప్పి రకరకాల మతాలు పెట్టుకొని, మతాలన్నింటిలో కూడా దేవుడు ఎక్కడున్నాడో తెలియక, ఎలా ఉన్నాడో తెలియక, అడ్రస్ తెలియక గల్లంత అయిపోయి దేవుడిని వెతుకుతా ఉన్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, నాస్తికులు గొడవ అది, హేతువాదులు గొడవ ఇది, ఆస్తికుల పరిస్థితి ఎలా ఉంది. సో మొత్తానికి దేవుడు ఎవరో తెలియదు. ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారు? దేవుడు వేరు, సృష్టికర్త వేరు అని చెప్తున్నారు. దేవుడు వేరు, సృష్టికర్త వేరు అంటారు. సో ఇప్పుడు వీటన్నిటికీ ఏం చేయాలా? తెరదించాలి. దేవుడు వేరు, సృష్టికర్త వేరు కాదు. దేవుడే సృష్టికర్త. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడే శూన్యములో నుంచి ఈ సృష్టి మొత్తం చేశాడు. కాబట్టి నాస్తికత్వాన్ని ఒప్పుకోకూడదు, హేతువాదాన్ని ఒప్పుకోకూడదు. వాక్యంలో చెప్పినట్లుగా చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. కాబట్టి హేతువాదం కంటే విశ్వాసం గొప్పది. ఆ తర్వాత ఆస్తికులుగా ఉండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి దేవుణ్ణి చూపించాలి. అలాగే మరి దేవుడు ఎవరో తెలియక వేరు మతాల్లో వెతుకుతున్న వారికి అడ్రస్ కావాలి, క్లారిటీ కావాలి. అంతేకాకుండా సృష్టికర్త వేరు, దేవుడు వేరు అని చెప్తున్న వారికి కూడా అవగాహన కలిగించాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలో ఒక అవగాహన కలిగించడానికి ఈ నాస్తికులకి, ఆస్తికులకి ఏంటి, అలాగే హేతువాదులకి, అలాగే ఈ నామకార్థ క్రైస్తవులకి, వేషధారులకి, అవిశ్వాసులకి, అల్పవిశ్వాసులకి, వీరందరికీ కూడా ఏం చేయాలంటే ఒక అవగాహన కలిగించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అది విషయం.
కనుక యేసుక్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి బయలుపరచటానికి. దేవుడు సృష్టికర్త ఇద్దరు ఒక్కటే అని చెప్పడానికి. ఎందుకు? కొంతమంది దేవుడు వేరు సృష్టికర్త వేరు అని చెప్తున్నారు కదా. కాదు, దేవుడు సృష్టికర్త ఒక్కరే. అంతేకాదు ఆ దేవుడే మళ్ళీ మనకు తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు ఆ దేవుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయనే మనకు రక్షకుడు, ఆయనే ప్రభువు, ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా ఉన్నాడు, వాక్ రూపములో వాక్ స్వరూపిగా ఉన్నాడు, వాక్ శక్తిగా ఉన్నాడు, వాక్ శబ్దముగా ఉన్నాడు, వాక్ అక్షరముగా ఉన్నాడు, వాక్ మర్మముగా ఉన్నాడు. సో ఈ విషయాలని మనకు తెలియపరచటానికి యేసుక్రీస్తు మానవ జన్మ తీసుకోవలసి వచ్చింది, మానవ శరీరంలోకి రావలసి వచ్చింది, మన మధ్యలో కొంతకాలం నివసించి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు కానీ భూలోకానికి రాకపోతే, మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఆయన భూలోకానికి రాకపోతే, ఆయన ఈ మానవ జన్మ తీసుకోకపోతే, మన మధ్యలో కొంతకాలం నివసించి ఉండి వెళ్ళకపోతే ఏమయ్యేదో తెలుసునా? అసలు ఇప్పటికీ దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. ఈ మర్మం మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తే రాకపోతే ఇప్పటికీ కూడా అసలు దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలిసి ఉండేది కాదు. దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. లేక దేవుని యొక్క దర్శనం మనకి వచ్చి ఉండేది కాదు. దేవుని గురించిన జ్ఞానం మనకి లభించి ఉండేది కాదు. మనకు రక్షణ ఉండేది కాదు. మోక్షం ఉండేది కాదు. ఎందుకంటే మనుషులకు దేవుడు ఎవరో తెలియదు కదా. పైగా దేవుని పట్ల ఏకాభిప్రాయం లేదు కదా. దేవుడు వేరు సృష్టికర్త వేరు అంటున్నారు కదా. పైగా దేవుడు అలా ఉంటాడని ఇలా ఉంటాడని చెప్తున్నారు కదా. ఆయన ఈయన ఎవరు అని చెప్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మానవ జాతికి ప్రత్యక్షపరచటానికి, బయలుపరచటానికి, దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి, రుజువు చేయటానికి యేసుక్రీస్తు భూలోకానికి రావలసి వచ్చినది. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే దేవుడే దేవుని రూపంలో కాకుండా యేసుక్రీస్తు రూపంలో భూలోకానికి వచ్చాడు. అందుకని దీన్ని మొదటి రాకడా అని పిలుస్తాం. యేసుక్రీస్తుని ఏమని పిలుస్తామంటే యేసు భగవానుడు అంటాం. అంటే యేసుక్రీస్తు వారు భగవంతుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ లెక్కకొస్తే సాక్షాత్తు మనం దేవుడిని చూడాలనుకుంటే మన వల్ల కాదు. నేను ప్రత్యక్షంగా దేవుడిని చూడాలండి అని నేను అనుకున్నాను అనుకోండి, లేక నేను దేవుని స్వరం వినాలండి అని నేను అనుకున్నాను అనుకోండి, తప్పు లేదు. నేను దేవుడిని చూడాలనుకోవచ్చు, ఆయన స్వరం వినాలనుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా అది సెట్ అయ్యిద్దంటే సెట్ కాదు, సాధ్యం కాదు. ఎందుకో చెప్పమంటారా? ఉదాహరణకి సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు ఈ భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాడు, అవునా? అంత దూరంలో ఉన్నటువంటి ఆ సూర్యుని యొక్క కాంతిని మనం చూడలేక కళ్ళు మూసుకుంటున్నాం. ఆ సూర్యుడిని చూస్తూ ఉంటే మన కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. పైగా సూర్యుడు మనకు దగ్గర ఉన్నాడా? దగ్గరలో లేడు, ఎక్కడో ఉన్నాడు. అన్ని లక్షల కిలోమీటర్లు ఉన్న సూర్యుడినే చూడలేనటువంటి మనం ఈ సూర్యుడిని ఒక గోళంగా, ఒక నక్షత్రంగా సృష్టించినటువంటి దేవుణ్ణి మనం ఎలా చూడగలం? అర్థం చేసుకోండి. సూర్యుడినే మనం చూడలేకపోతున్నామండి. అలాంటప్పుడు సూర్యుని చేసిన దేవుని ఎలా చూడగలం? దేవుడు చూడాలనుకుంటే తప్పులేదు, కానీ ఎలా చూడగలం? ఈ మానవ పరిధిలో ఉండి, ఈ మట్టిలో ఉండి, అల్పజీవులమై ఉండి, తక్కువ మహిమతో ఉండి సూర్యుడినే చూడలేనటువంటి మనం సూర్యుని సృష్టించిన వానిని చూచుట సాధ్యమా? సాధ్యం కాదు. కాబట్టి దేవుణ్ణి మనం చూడలేం. ఎందుకంటే దేవుడు కానీ భూమి మీదకి వస్తే భూమి కాలి బూడిదైపోయింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు భూమి మీదకి వచ్చాడు అనుకోండి, ఈ భూమి కాలి బూడిదైపోయింది. అంతేకాదు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, జీవరాశులు మొత్తం కూడా సజీవ దహనమైపోతారు. కాబట్టి దేవుడు ఇక్కడికి రావడానికి కుదరదు. సరే, అలాగని చెప్పి దేవుని దగ్గరికి మనం వెళదామంటే మన వల్ల కాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడో మనకు అడ్రస్ తెలీదు. తర్వాత దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము, వెళ్ళినా చూడలేము. మన జీవితకాలం అంతా ప్రయాణం చేసినా కూడా మనం వెళ్ళలేము. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడేమో మన దగ్గరికి రాడు. మనమేం దేవుని దగ్గరికి వెళ్ళలేము. మరి దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలియదు. దేవుడు ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో తెలియదు. మరి అలాంటప్పుడు మనుషులు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. ఎక్కడున్నాడో తెలియక ఏం చేస్తున్నారు మనుషులు?
చిన్న చిన్న మతాలు, పెద్ద పెద్ద మతాలు స్థాపించుకొని ఆ మతాలకు కొన్ని గ్రంథాలు రాసి సిద్ధాంతాలు పెట్టుకొని దేవుడు వెతుకుతున్నారు. ఈ భూమి మీద సుమారు 150 పెద్ద పెద్ద మతాలు ఉన్నాయి. ప్రతి మతంలో కూడా ఏం జరుగుతుందో చెప్పమంటారా? దేవుని వెతుకుతున్నారు మనుషులు. ప్రతి మతంలో మనుషులు దేవుని వెతుకుతూ ఉన్నారు. దేవుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు, దేవుని దగ్గరికి ఇలాగ వెళ్ళాలి, ఎలా వెళితే మోక్షం వస్తుంది, అలా ఉంటే మోక్షం వస్తుందని మనుషులు తమ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఈ మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి మనకు లేదు. అందుకని ఇప్పుడు ఏమైందంటే దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో మనుషులకు తెలియట్లేదు కనుక దేవుడు సృష్టికర్త ఒక్కరే, ఆయన ఉన్నాడు, ఆయన ఫలానా ఆయన అని మనకు బయలుపరచడానికి ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు యేసుక్రీస్తు రూపంలో భూలోకానికి వచ్చాడు. ఇది క్రైస్తవులు తెలుసుకోవాలి, క్రైస్తవేతరులకు చెప్పాలి. యేసుక్రీస్తు కుమారుడుగా ఇక్కడికి వచ్చాడు. కానీ విషయం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు రూపములో ఇక్కడికి వచ్చాడు. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తును చూస్తే దేవుడు చూసినట్లు లెక్క. ఒకవేళ ఆ విషయం ఇప్పుడు మనకు అర్థం కాకపోయినా రెండవ రాకల్లో అదే మనకు అర్థమైద్ది. మొదటి రాకల్లో వచ్చి వెళ్ళాడు, రెండవ రాకల్లో మళ్ళీ వస్తాడు. మొదటి రాకల్లో దేవుడిని చూపించడానికి వచ్చాడు, దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి వచ్చాడు. రెండవ రాకల్లో తానే దేవుడిని చూపించుకోవడానికి వస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడిని మనం సొంతగా చూడలేం. బైబిల్ చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 చూడండి, మీకు అర్థమైంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16, ఎవరూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. అర్థమైందా? ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు మనం ఎలా చూడగలమండి? చూడలేం. దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. దేవుడు మన దగ్గరికి వస్తాడా? రాడు. కాబట్టి ఇప్పుడు దేవుని స్వరూపంలో నుండి మనిషి స్వరూపంలోకి యేసుక్రీస్తు వచ్చాడు. అదే మొదట రాకడ. అందుకే యేసుక్రీస్తుని దైవ మానవుడు అని పిలుస్తాం. 100% ఆయన దేవుడు, 100% ఆయన మానవుడు. ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు. దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. ఆ మర్మం గమనించండి. యోహాను సువార్తలో 14:8 ఫిలిప్పు ప్రశ్న అడుగుతాడు, ప్రభువా నువ్వు వచ్చావు బాగానే ఉంది, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు. నువ్వు వచ్చావు, మళ్ళీ వెళుతున్నానని చెప్తున్నావు, మళ్ళీ వస్తానని చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ వచ్చిన విషయం బాగానే ఉంది, వెళుతున్నావు, మళ్ళీ వస్తావు, అయితే తండ్రిని ఒకసారి మాకు చూపించాలొచ్చుగా, మా కోరిక తీరిద్ది, మేము తృప్తి పడతాం అని పిలుపు గారు అడిగితే ప్రభు అన్నాడు, ఏంటి పిలుపు, ఇంతకాలం మీతో ఉన్నాను, నేనెవరో ఇంకా మీకు అర్థం కాలేదా? నన్ను గుర్తుపట్టలేదా? నన్ను చూస్తే తండ్రిని మీరు చూసినట్టే. ఎస్, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏకమై ఉన్నామని నీకు తెలియదా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుని యొక్క అంతర్భాగం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రత్యక్షతే యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు దేవుడిని సృష్టికర్తను మనం చూడాలంటే యేసు ప్రభులో నుంచి చూడాలి, అంతేగాని వేరుగా చూడలేం. యేసు ప్రభుని చూస్తే దేవుని చూసినట్టే, అది అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ 17వ వచనంలో 18వ వచనం అంటాడు, దేవునిని ఎప్పుడునూ ఎవడునూ చూచి ఉండలేదు, ఆయన రొమ్మున ఆనుకొనిన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు, చూడరు, చూడబోరు. యేసుక్రీస్తే ఆ దేవుణ్ణి తనలో పెట్టుకుని మనకు బయలుపరుస్తున్నాడు. కొన్నిసార్లు సూర్యగ్రహణం వచ్చినప్పుడు చెప్తుంటారు, డైరెక్ట్గా సూర్యుని చూడకండి, కళ్ళు పోతాయి, కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి, లేకపోతే ఆ టెలిస్కోప్లో చూడండి చెప్తుంటారు. ఎందుకని? డైరెక్ట్ సూర్యుని చూడొద్దని. అలాగే ఇప్పుడు దేవుడిని మనం చూడాలంటే యేసు క్రీస్తులో నుంచి దేవుడిని చూడాలి, కానీ డైరెక్ట్గా దేవుడిని చూడలేమో. ఆ దేవుడిని బయలుపరచడానికి ఆయన మొదటి రాకల్లో వచ్చాడు, రెండవ రాకల్లో తానే స్వయంగా దేవుడిగా మనకు ప్రత్యక్షమవుతాడు. కొలసీ పత్రిక 2:9, కొలసీ పత్రిక 2:9, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీర ఆకారమందు క్రీస్తునందు నివసించుచున్నది. ఇంకేం కావాలయా? ఇంకేం కావాలి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీర ఆకారమందు యేసుక్రీస్తులో నివసిస్తుంది. అంటే దేవుడే యేసుక్రీస్తులో నివసిస్తా మనకు కనపడుతున్నాడు.
కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి మనం చూడాలి, ఓకే, సృష్టికర్త ఎవరో చూడాలి, తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు. యేసుక్రీస్తు ద్వారా మనం చూడాలి. అందుకే యేసు భగవానుడు అని చెప్తున్నాం, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తున్నాం. పరలోకములో ఉన్నప్పుడు ఆయన పేరు వాక్యం. వాక్యం అనే పేరు తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మ ముగ్గురికి వర్తిస్తుంది వాక్యం అనే పేరు. కాబట్టి యేసుక్రీస్తు పరలోకంలో వాక్యం అనే నామం కలిగి ఉన్నాడు. భూలోకానికి వచ్చినాక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. అక్కడేమో దేవుని కుమారుడు, ఇక్కడ మనిషి కుమారుడు అయ్యాడు. అక్కడేమో వాక్యం అనే నామధేయుడిగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చినాక యేసు అనే పేరు పెట్టించుకొని పిలువబడ్డాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో ఎందుకు వచ్చాడు అంటే దేవుణ్ణి, సృష్టికర్తను మనకి ప్రత్యక్షపరచడానికి, బయలుపరచడానికి, పరిచయం చేయడానికి, పలానా ఆయన దేవుడు అని చెప్పి మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం కనుక మనకు పరిచయం చేయడానికి వచ్చాడు. అందుకనే ఈ 150 మతాల్లో మీరు చూడండి, ప్రతి మతంలో కూడా మనుషులు దేవుని వెతుకుతూ ఉంటారు. మీరు ఏ మతంలో అన్నా చూడండి, ఏ గ్రంథం అన్నా చూడండి, ఏ వక్త ప్రవక్తలు చెప్పిన మాటలు వినండి, ఒకటే సారాంశం కనపడింది. ఏంటంటే మనుషులు దేవుడు వెతుకుతూ ఉంటారు. ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, అక్కడున్నాడు, మనం ఎలా చేయాలి, అలా చేయాలని మనుషులు దేవుని వెతుకుతారు. అయితే బైబిల్లో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసునా? క్రైస్తవ్యంలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? అన్ని మతాలలో మనుషులు దేవుణ్ణి వెతుకుతూ ఉంటే క్రైస్తవ్యంలో మనుషులు దేవుని వెతికే పని లేకుండా ఆయనే వెతుక్కుంటా మన దగ్గరికి వచ్చాడు. అదే క్రైస్తవ్యానికి మిగతా మతాలకున్న తేడా. అన్ని మతాల్లో మనుషులు దేవుని వెతుకుతున్నారు, వెతకటం తప్పులేదు, వెతుకుతున్నారు, వెతికినా దొరకడం, కనపడ్డం ఏంటి. కానీ క్రైస్తవ్యంలో ఆయనే వెతుక్కుంటా మన దగ్గరికి వచ్చాడు. మొదటి రాకడలో ఆయనే మానవ జన్మ తీసుకొని, మానవ శరీరం ధరించుకొని మన మధ్యకి వచ్చి మన మధ్యలో నివసించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరో మనకు తెలిసింది. దేవుడు వచ్చి ఏమన్నాడు? నా తండ్రి అని యెహోవా దేవుని మనకి పరిచయం చేసి వెళ్ళాడు. కాబట్టి దేవుణ్ణి యేసుక్రీస్తులో నుంచి మనం చూడాలి. రేపు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మల మర్మం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు దేవుడు తనలో ఎలా ఉన్నాడో, తాను ఎలా దేవుని కుమారుడో అప్పుడు మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం లెక్క ప్రకారం రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, రారాజుగా, యోధా గోత్రపు సింహముగా ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, మొదటి రాకడకి రెండవ రాకడకు మధ్యలో ఉన్న భేదాలు మనం తెలుసుకోవాలి. మొదటి భేదం ఏంటి? మొదటి రాకడలో దేవుణ్ణి మానవ జాతికి బయలుపరచడానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆ దేవుడు తానేనని, దేవుడు తనలో ఉన్నాడని, ఆయన దేవునిలో అంతర్భాగమై ఉన్నాడనే సత్యాన్ని రెండవసారి మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని యేసుక్రీస్తు ద్వారా మరి దేవుణ్ణి, సృష్టికర్తని, తండ్రిని మనం అర్థం చేసుకొని యేసుక్రీస్తుని బట్టి మనం అందరం ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి, బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. యేసుక్రీస్తుని గురించిన అవగాహన మాకు కలిగించండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.